నన్న చప్పట్లు కొట్టట్లేదు ఎవరు. మనం ప్రతి సంవత్సరము విహెచ్ సాయి చరణ్ రెడ్డి బర్త్డే మన సాధన ఫౌండేషన్లో మేడం ఆశీస్సులు పొందుతుంటాడు. ఎన్నోసార్లు మనం ఇక్కడ ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈసారి కూడా సాయి చరణ్ రెడ్డి మ్యారేజ్ అయినా రేపు రాబోయే 16-17 తారీఖుల్లో సంవత్సరం ఆ లోపలే మనం ఇక్కడ మళ్ళీ ఈ బర్త్డే మంగళవారం వచ్చింది. మంగళవారమే పుట్టినాడు. మంగళవారం పుట్టిన దినం ఈరోజు ఆయనకి రావడం కూడా మాకు ఎంతో అదృష్టకరంగా మేము భావిస్తున్నాము. మాకు నా కుమారుడైన సాయి చరణ్ రెడ్డి ఏనాడు ఆయన కడుపును బన్నాడో అప్పటి నుండి కూడా మేము అంచెలంచెలుగా పైకి ఎదగడం జరిగింది. ఈరోజు కూడా ఏది కొరత లేకన్నా ఏ టైంలో ఏ క్షణంలో ఏం జరిగినా ఆ టయానికి మేము అన్నీ సమకూర్చేట్టుగా దేవుడు భగవంతుడు మాకు ఆశీర్వదిస్తుంటాడు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం రేపు రాబోయే రోజుల్లో ఇటువంటి శారదా ఫౌండేషన్ కూడా మేము చేదోడుగా ఓదోడుగా ఉంటామని కూడా ఈ సందర్భంగా మా మేడం గారికి కూడా నేను సురేఖ మేడం గారికి కూడా నేను వినయించడం జరుగుతుంది. అదే ప్రకారంగా మేడం ప్రతిసారి పోయినసారి కూడా బాబు లేకుండా అంతకుముందుసారి కూడా లేకుండా మేడం, కానీ మేము కార్యక్రమాలు చేసినాం. ఈసారి నీ ముందుండాడు కాబట్టి మీ ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటూ నువ్వు 2 నిమిషాలు మాట్లాడిందిగా. నమస్కారం అండి. ప్రకాష్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చినా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటారు అందరు కార్యకర్తల మధ్యలో. ఈసారి సాయి చరణ్ బర్త్డే ఇంత మంచిగా చక్కగా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ద్వారా చేయడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. మా సాధన అందరూ పెద్దలు పిల్లలు అందరు ఆశీస్సులు సాయి చరణ్కి ఎప్పుడూ ఉంటాయి. చాలా సంతోషం సార్, మీరు మాకు చేదోడు వాదోడుగా ఉంటానని చెప్పడం ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు సాధన ఇంత ఎత్తుకు ఎదగడం ఎంతోమంది మనసున్న మహారాజులు రావడం వల్లనే ఈరోజు కూడా నేను ఇంత పెద్ద పని చేయగలుగుతున్నాను సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సాయి చరణ్ విష్ యూ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈరోజు మనము రాజకీయ పరంగా మన రాజకీయ కుటుంబ సభ్యుల మధ్య లేకుండా మన కుటుంబ సభ్యులు ఈడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా కుటుంబ సభ్యులే ఇల్లు. మన రేవంత్ కానీ ఫిరోజ్ కానీ రెడ్డి కానీ మా షరీఫ్ కానీ అనిల్ కానీ ఈ నరేష్ కానీ వీళ్ళందరూ కూడా పేరు పేరున సునీల్ రెడ్డితో సహా మేము అందరము కూడా మేము కుటుంబ సభ్యులం. ఈరోజు మేము మా కుటుంబ సభ్యుల మధ్యనే నా కొడుకు బర్త్డే చేసుకోవాలనుకొని నిర్ణయించుకొని ఈరోజు ఈ సాధన ఫౌండేషన్లో చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు నా బర్త్డే విషెస్ చెప్పడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అండ్ ముఖ్యంగా విఎస్పిఆర్ టీం అండ్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ, అండ్ ముఖ్యంగా ఫిరోజ్, సునీల్ అన్న, మా రేవంత్, రాకేష్. ఎందుకంటే నాకు తెలుసు ఫ్లెక్స్లు కట్టడం ఎంత కష్టమో, నైట్ పూట ఒక్కొక్కరు ఉండి అక్కడ కట్టడం కూడా తెలుసు. అండ్ ఇంతవరకు నేను మా డాడీని ఏం అడగలేదు బర్త్డేకి. ఈసారి అడగాలనుకుంటున్నా. వచ్చే బర్త్డేలోపు కార్పొరేటర్గా ఆయన అవ్వాలని తప్పకుండా. అండ్ మీ అందరి సహకారం కూడా ఉండాలి. సార్ వస్తుందో రాందో పక్కన పెట్టిన గెలుపు ఓటమి సహజం, కానీ మా డాడీని నమ్ముకున్న వాళ్ళకైతే మేము ఎప్పుడు ఉంటాము తోడుగా. మా ఫ్యామిలీలో ఒకరిలాంటి వాళ్ళే మీరందరూ. అండ్ నా బర్త్డే సందర్భంగా ఈరోజు సాధనలో ఫుడ్ డొనేట్ చేయడానికి వచ్చాము. అందరు మా డాడీ కార్యకర్తలతో అందరితో కలిసి వచ్చాము. అండ్ థ్యాంక్స్. కాదు
बर्थडे टू यू। आज मैं प्रकाश रेड्डी साहब के जो फर्जंद है बेटे हैं उनके साई चरण रेड्डी साहब, उनका बर्थडे है, उसमें मैं यहाँ पर अपने दोस्तों के साथ आया। मैं सबसे पहले दुआ करता हूँ कि ऊपर वाला इनके बच्चे को बहुत ऊपर लेके जाए, जैसे इनके बाप इनकी वालदा सोच रही है कि बच्चा आगे बढ़े। हर माँ बाप सोचते हैं कि बाल बच्चे आगे बढ़े, तो हम सब की दिली दुआ है कि इनके बच्चे बहुत बुलंदी पर जाए और इनकी सेहत को ऊपर वाला अच्छा रखे। दूसरी बात, अभी 31 जनवरी को प्रोग्राम था बाबा फंक्शन हॉल में। हमारे प्रकाश रेड्डी साहब जो हमारे कांग्रेस के बहुत ही मजबूत और सीनियर लीडर हैं और बहुत ही ज़िम्मेदारी के साथ समाज का काम कर रहे हैं। इन्होंने वहाँ पर वादा किया था कि भाई खाने में जो भी खर्च वर्चा आएगा उसमें हम भी कुछ हिस्सा लेंगे, करीब डोनेशन करेंगे 1 लाख रुपए करीब। तो इन्होंने आज अपने बच्चे के बर्थडे के मौके से 50,000 रुपये मदरसे को दिया है। इसके लिए मैं दिल की गहराई से शुक्रिया अदा करता हूँ और दुआ करता हूँ कि ऊपर वाला प्रकाश साहब को भी अच्छा रखे और ऐसे ही अच्छे काम आप करते रहें, क्योंकि अच्छे काम से ही इंसान आगे बढ़ता है, जैसा कि प्रकाश रेड्डी साहब कर रहे हैं। ये मिसाल है हर लीडर के लिए और समाज के हर अच्छे आदमी के लिए कि जब भी हम अपने अच्छे काम अपने बच्चों के लिए कर रहे हैं तो समाज में गरीब लोग हैं, परेशान हाल लोग हैं, और जो भी संस्था जो गरीब और कमज़ोर लोगों के लिए काम कर रहे हैं उनकी मदद करना चाहिए। ये अच्छे लीडर की पहचान है। मैं दिल की गहराई से थैंक यू बोलता हूँ प्रकाश रेड्डी साहब को और उनके बच्चे को और उनकी ఫ్యామిలీ को। థ్యాంక్ యూ, హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యూ। మేము గత బాబా ఫంక్షన్లో మా మదర్సా పిల్లలకందరికీ పిలిచి వాళ్ళకు 10th చదువుకొని ఇంటర్ పోయేటోళ్ళకి అందరికీ ఓ సర్టిఫికేట్ లాగా వందలాది మంది సమక్షంలో ఆయన వాళ్ళ మత ప్రకారంగా వాళ్ళకు పాగగట్టి వాళ్ళకు చుర్దారేసి అందరి ముంగట ప్రమాణకం చేసి పంపిస్తాడు। ఆ సందర్భంగా నేను కూడా ఇంతమంది పిల్లలు చూస్తుంటే నాకు కూడా ఎంతో జాలి అనిపించింది। రోడ్లపైన ఎందరో అనాథ పిల్లలు, చదువుకోలేని వాళ్ళు, గరీబ్ పిల్లలు, ఇటువంటి వాళ్ళను ఇట్లా వందల మందిని ఒక చోట పెట్టి చదివించి వాళ్ళు అభివృద్ధి చేసి ఎంతో వాళ్ళకు తోడ్పడి నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మదర్సా బేటా ఇక్కడే ఉన్నాడు, ఆయన నేను హిందీలో ట్రాన్స్లేట్ చేసినాడు। అంత నైపుణ్యంగా పిల్లలకు విద్య నేర్పిస్తున్నా అంటే అతనికి మేము కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చేసిన సేవలకు మేము ₹1,00,000 డొనేషన్ ఇస్తున్నామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం। మా మేడం సురేఖ మేడం గారికి కూడా మా తరపున మా తోడ్ప ఎంతో సహాయ సహకారాలు ఉంటాయి। రాబోయే రోజుల్లో కార్పొరేటర్ అవుతే ఖచ్చితంగా మేడంకు 100% ప్రకాష్ రెడ్డి అనేటువంటి ఒక తమ్మునిగా, ఒక బిడ్డలా, ఒక కొడుకులాగా కూడా మేము తోడ్పడి ఉంటామని కూడా తెలియజేస్తున్నాం।